హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 4. ఖచ్చితంగా చెప్పలేమమ్మా. మన అదృష్టం బాగుంటే 3-4 నెలల్లోనే ప్రెగ్నెన్సీ రావచ్చు, లేదంటే ఎంతకాలమైనా పట్టొచ్చు అంది లేడీ డాక్టర్. ఆమె కాసేపు ఆగి, కానీ మీరింకా చాలా చిన్న వయస్కులు కాబట్టి ఇదంతా చాలా ఈజీగానే జరిగిపోతుందని అనుకుంటున్నాను అని ముగించింది. రోజులు రెక్కలు కట్టుకొని మారిపోయాయి. ఒక చిన్న శరత్కాలపు చినుకులతో హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఒకరోజు సాయంత్రం అవంతిక ఫ్రెష్ అప్ అయ్యి బాత్రూమ్ నుండి బయటకు వచ్చింది. ఆమె మంచం పక్కన కూర్చొని ఆ రోజు కొనుక్కున్న కొత్త ఫేస్ క్రీమ్ తీసి తన ముఖానికి రాసుకోవడం స్టార్ట్ చేసింది. అనిరుద్ గారు, వాతావరణంలో చాలా మార్పు వచ్చింది కదా, స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. మీకు కూడా కొంచెం ఈ క్రీమ్ రాయమంటారా అంటూ అవంతిక అనిరుద్ దగ్గరికి నడిచింది. ఆమె మంచం మంచున కూర్చొని తన వేళ్లతో ఆ క్రీమ్ను అనిరుద్ ముఖానికి నెమ్మదిగా రాయడం మొదలుపెట్టింది. ఆ మరుసటి క్షణమే అనిరుద్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు చాలా లోతుగా నల్లటి నవరత్నాల్లా మెరుస్తూ ఉన్నాయి. అతని చూపుల్లో ఉన్న ఆ మెరుపు చూసి అవంతిక ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె ఊపిరి కాసేపు ఆగిపోయినంత పని అయింది. ఆయన రోజులో ఎప్పుడో ఒకసారి కళ్ళు తెరవడం ఆమెకు అలవాటే అయినప్పటికీ ప్రతిసారి ఆ చూపులు చూసినప్పుడు ఆమె మనసు కంగారు పడుతూనే ఉంటుంది. నేనేమైనా గట్టిగా రుద్దేశానా? అంత గట్టిగా ప్రెజర్ పెట్టలేదనుకుంటావా అని అనుకుంటూనే ఆమె నెమ్మదిగా అతని ముఖాన్ని మసాజ్ చేస్తూ ఉండిపోయింది. అదే సమయంలో ఆమె తనలో తానే గొనుక్కోవడం స్టార్ట్ చేసింది. బయట జనాలు, ఆన్లైన్లో కొందరు, మీరెప్పుడూ ఏ అమ్మాయితో మాట్లాడలేదంటే మీ బాడీలో ఏదో ప్రాబ్లం అనుకున్నారు. కానీ నాకేం అలా అనిపించట్లేదు. మీ చేతులు చాలా బలంగా ఉన్నాయి. ఈ కాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ముఖానికి క్రీమ్ రాయడం అయిపోయాక ఆమె అనిరుద్ చేతుల మీద కాళ్ళ మీద లైట్గా తట్టి చూసింది. ఆమె చాలా నార్మల్గా తట్టింది. దానికి ఎవరైనా సరే పెద్దగా రెస్పాండ్ అవరు. కానీ అనిరుద్ నుండి వచ్చిన రియాక్షన్ చూసి అవంతిక కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఎందుకంటే ఆమెకు ఒక మగ గొంతు స్పష్టంగా వినిపించింది. అనిరుద్ గారు, మీరేనా ఇప్పుడు మాట్లాడింది? మీరు ఇప్పుడేమైనా అన్నారా అని అవంతిక ఒక్క ఉదుటున మంచం మీద నుంచి లేచి నిలబడింది. ఆమె కళ్ళు అతని వైపు తీక్షణంగా చూశాయి. అనిరుద్ కూడా ఆమె వైపు అలాగే చూశాడు. కానీ ఈసారి అతని చూపుల్లో ఏదో తేడా ఉంది. ఇన్నాళ్ళు ఆయన కళ్ళు తెరిచినప్పుడు అవి జీవం లేకుండా శూన్యంగా ఉండేవి. కానీ ఈసారి అనిరుద్ కళ్ళల్లో స్పష్టమైన భావాలు కనిపిస్తున్నాయి. ఆ చూపుల్లో కోపం, ద్వేషం, అనుమానం అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. సుమతి అని అవంతిక భయంతో అరుస్తూ మెట్ల వైపు పరిగెత్తింది. సుమతి, అనిరుద్ గారికి స్పృహ వచ్చింది. ఆయన మాట్లాడారు. నిజంగానే ఆయనకి స్పృహ వచ్చేసింది అని గట్టిగా పిలిచింది. ఆమె ముఖం అంతా భయంతో ఎర్రబడింది. గుండె అపసవ్యంగా కొట్టుకుంటుంది. ఛాతీ వేగంగా కదులుతోంది. అనిరుద్కు స్పృహ వచ్చింది. అవంతికకు 100% నమ్మకం కుదిరింది. ఆయన కళ్ళు తెరవడమే కాదు, తనతో మాట్లాడారు కూడా. ఆయన గొంతు కొంచెం బొంగురుగా, చాలా నెమ్మదిగా వచ్చినప్పటికీ ఆ మాటల్లో ఒక రకమైన పవర్ఫుల్ వార్నింగ్ ఉంది. అనిరుద్ ఆమెను చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. అవంతిక మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆయన కొద్ది రోజుల్లో చనిపోతాడని చెప్పారు తప్ప, ఒకవేళ ఆయనకు స్పృహ వస్తే తనేం చేయాలి అనే విషయం గురించి ఆమె అస్సలు ఆలోచించలేదు. అవంతిక అరుపులు వినగానే సుమతి, డాక్టర్, సెక్యూరిటీ గార్డులు అందరూ కంగారుగా రూంలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. అరగంట తిరిగేసరికి ఆ బంగ్లా అంతా మనుషులతో నిండిపోయింది. అక్కడున్న వాళ్ళంతా షాక్లో ఉన్నారు. అనిరుద్ మళ్ళీ కోమాలోంచి బయటకు వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని నాకు తెలుసు నాన్న అంటూ రాజేశ్వరి గారు ఆనంద బాష్పాలతో కొడుకుని హగ్ చేసుకున్నారు. రఘు కూడా ముందుకు వచ్చి, నువ్వు కోలుకోవడం చాలా సంతోషం తమ్ముడు. నువ్వు లేని 6 నెలలు మేమంతా ఎంత కంగారు పడ్డామో నీకు తెలియదు. ముఖ్యంగా అమ్మ నీ గురించే ఆలోచించి ఆవిడ జుట్టంతా తెల్లబడిపోయింది అన్నాడు నటిస్తూ. డాక్టర్ అనిరుద్ధుని పూర్తిగా చెక్ చేశాక రాజేశ్వరి గారి వైపు తిరిగి,
ఇది నిజంగా ఒక మిరాకిల్ మేడం. నిన్న నేను చెక్ చేసినప్పుడు కూడా కోలుకునే లక్షణాలు అస్సలు కనిపించలేదు. ఇప్పుడు అనిరుద్ గారు మాట్లాడగలుగుతున్నారు కాబట్టి ఇక కొద్ది రోజులు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తే చాలు, చాలా త్వరగా నార్మల్ అయిపోతారు అని చెప్పారు. ఆ గుడ్ న్యూస్ వినేసరికి రాజేశ్వరి గారు ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోయారు. ఒక్కసారిగా కాళ్ళు వణికి అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. రఘు కంగారుగా తన తల్లిని పట్టుకొని రూమ్లో నుంచి బయటకు తీసుకువెళ్ళాడు. రూమ్లో డాక్టర్, సుమతి, సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఉన్నారు. అవంతిక మాత్రం రూమ్ డోర్ దగ్గరే అలా నిశ్శబ్దంగా నిలబడిపోయింది. లోపలికి వెళ్ళడానికి ఆమెకు చాలా భయం వేసింది. స్పృహ వచ్చాక అనిరుద్ చుట్టూ ఉన్న ఆ గంభీరమైన వాతావరణం చూస్తుంటేనే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఆయన మంచం హెడ్ బోర్డుగా ఆనుకొని కూర్చొని ఉన్నాడు. అతని చూపులు డేగ కళ్ళల్లా చాలా షార్ప్గా, ఐస్ ముక్కల్లాంటి చల్లటి క్రూరత్వంతో అవంతిక వైపు చూశాయి. ఎవరామే అని చాలా బేస్ వాయిస్తో గంభీరంగా అడిగాడు అనిరుద్. అతని వాయిస్ వినగానే ఆ డాక్టర్కు కూడా కనీసం ఊపిరి పీల్చుకోవడానికి ధైర్యం సరిపోలేదు. సుమతి తలదించుకొని మర్యాదగా, సార్, ఈమె మీ భార్య. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు పెద్దమ్మ గారు కుదిర్చిన సంబంధం. ఈమె పేరు. సుమతి మాట పూర్తి కాకముందే అనిరుద్ తన పెదవులను కొద్దిగా కదుపుతూ చాలా కఠినంగా, నిర్లక్ష్యంగా ఒకే ఒక్క మాట అన్నాడు. ఆమెను ఇక్కడి నుండి బయటకు పంపించేయండి. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.